చెప్పానా? అందరికీ నమస్కారం. మనకి మే 13వ తారీఖున ఎలక్షన్ ఉంది కాబట్టి అందరం బాగా గట్టిగా ప్రతి కార్యకర్త ప్రతి గ్రామం నుంచి ప్రతి మండలం నుంచి మన శివ సార్ కోసం బాగా కష్టపడదాం. చాలా జాగ్రత్తగా కష్టపడదాం. ఎక్కడే తప్పు జరగకుండా ఎంతో జాగ్రత్తగా చేస్తే ఎదుటి వాళ్ళని వాళ్ళ ఉన్న ఆలోచనలు తేలిగ్గా తిప్పికొట్టవచ్చు. దానికి మాత్రం మంచి మ్యాజిక్ చాలా తెలివితో జాగ్రత్తగా చేయాలి. ఖచ్చితంగా జరుగుద్ది. ఆ పని ఇబ్బంది ఏం లేదు. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉన్నారు. అవతల ఏంటంటే మనం ఇంత కరెక్ట్గా మన జగన్ సార్ చేసిన ఇంత గొప్ప గొప్ప పనుల వల్ల వాళ్ళకి వాళ్ళ నాయకుడు చేసిన మంచి పనులు లేకపోవడం వల్ల మనమేనా బురద జల్లే ప్రయత్నం, అంటే అది బురద జల్లే ప్రయత్నం కూడా చేతగాక ఏదో చిన్న చిన్న చీప్ ట్రిక్స్ చేయటం, గొడవలు తయారు చేయటం, గ్రామాలలో ఆ గొడవ ఈ గొడవ క్రియేట్ చేయటం, దాన్ని పెద్దది చేద్దాం అనుకోవటం, ఇట్లాంటి దరిద్రమైన పనులు చేస్తున్నారు. కాబట్టి ఆ దరిద్రానికి మనం దూరంగా ఉందాం. మనకు కావాల్సింది విజయం. విజయం ఎట్ట కావాలంటే భయంకరంగా ఉండాలి విజయం. రెండోసారి ఎవరైనా కానీ జగన్ సార్ గురించి కానీ శివన్ సార్ గురించి కానీ వీళ్ళు చేసిన గొప్ప పనుల గురించి విమర్శించాలంటే సరిపోకూడదు. వాళ్ళకి అంత సీన్ లేదు. కానీ వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే అలా కావాలని చెప్పి చేస్తున్నారు. రాష్ట్రంలో జగన్ సార్ మీద ఎంతైతే ఎన్ని పార్టీలు అయితే కుట్ర పొంది ఆయన మీద చేస్తున్నారో అంతకన్నా ఎక్కువగా మన శివ సార్ మీద దర్శి నియోజకవర్గంలో అంతమంది నాయకులు తయారయ్యి మన చుట్టే ఉండేవాళ్ళు, మన చుట్టూన్న వాళ్ళు కూడా మనకు వెన్నుపోటు పొడవడానికి సిద్ధంగా తయారై తిరుగుతున్నారు. కాబట్టి ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా శివన్న అధిక మెజార్టీతో గెలుస్తాడు. ఇందులో ఏ సచ్చు ఉండదు. రాష్ట్రంలో జగన్ సార్ వస్తాడు, మన దర్శి నియోజకవర్గంలో శివ సార్ వస్తాడు. మనకు ఇబ్బంది ఏం లేదు. మనం చేసే పని కరెక్ట్గా మన సంకల్పం కోల్పోకుండా ఆ సార్ చేసిన గొప్ప గొప్ప పనులు చూపించుకుంటూ జగన్ సార్ చేసిన గొప్ప గొప్ప పనులు ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి తిరిగి చూపించి చెప్పి ఇట్లా జరుగుతుంది, ఇన్ని పథకాలు మనకు అందినాయని వాళ్ళందరికీ ప్రతి ఓటర్కి కూడా తెలుసు జగన్ సార్ చేసిన గొప్ప పనులు. మనం ఇంకా దాన్ని మళ్ళీ వాళ్ళకి ఒకసారి నెమరు వేసినట్టు గుర్తు చేసుకుంటూ ప్రతి గడప గడప తిరిగి ఖచ్చితంగా శివ సార్ని అధిక మెజార్టీతో గెలిపేయాలి. ఎన్ని కుట్రలు వచ్చినా కానీ ఎంతమంది వచ్చినా మా శివన్ని కదిలేయలేరు. ఇది మాత్రం పక్క. కాబట్టి ఇంకొకటి, జగన్ సార్ చేసిన గొప్ప పనులు ఎంత గొప్ప పనులు అంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఎవరన్నా కరెక్ట్ దారిలో నడుపుతున్నారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి సీఎం సారే. పేదల విలువైన చదువుని, విలువైన వైద్యాన్ని, అధికంగా పేదల్ని వాళ్ళకి ఎన్నో మంచి మంచి పథకాలు పెట్టి పేదలకు పథకాలు పెట్టి వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి మంచి బతుకుగా వాళ్ళ పిల్లలు బాగుండేటట్టు, వాళ్ళ పిల్లలకు మంచి చదువు ఇచ్చేటట్టు, వాళ్ళకి ఏదన్నా బాగోలేకపోతే మంచి వైద్యం ఇచ్చేటట్టు ఎన్నెన్నో మెడికల్ హాస్పిటల్ కానీ స్కూళ్ళు, నాడు నేడు కింద స్కూళ్ళు కానీ ఎంతో బాగా చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా పేదల కోసమే మన జగనన్న పోరాడుతున్నాడు. పెత్తనదారులకి పేదలకి మధ్య జరుగుతున్న యుద్ధం. దీంట్లో జగనన్నని విడితే చాలా బలంగా ఉన్నాము. ఇబ్బంది ఏమి ఉండదు. ప్రతి సాట ఇంతే ఉంది. జగనన్నకి ఇబ్బందే ఉండదు. 175కి 175లో జగనన్న ఎన్నికడుగు వేసేయాల్సినంత ఆ పరిస్థితి ఎప్పటికీ రాదు. ఎంతమంది ఎన్నో రకాలుగా ఫ్లాట్ చేసిన పక్క వాళ్ళు ఏంటంటే 500 మందు జెండాలు మోసినందుకు ఇవన్నీ కూలీలు ఇచ్చేసుకుంటారు. మన జగనన్నకి ఎక్కడన్నా కానీ ఎట్టాడుతుందా, ఎక్కడన్నా కానీ బ్రహ్మరథం ప్రేమతో భయపడుతున్నారు. శివ సార్కి కూడా మా దర్శి నియోజకవర్గంలో అంతే. శివ సారు రాజకీయాల కోసం ఏదో ఆశించి రాల, ఓన్లీ పేదల కోసం ప్రతి ఒక్క కార్యకర్త ఇప్పుడు దాకా ఎంతైతే ఇబ్బంది పడ్డో వాళ్ళ ఇబ్బందులు చూసుకోవడం కోసము, పేదలు ఎంతమంది అయితే ఇబ్బందులు పాలైనరో వాళ్ళందరినీ కూడా బాగుపరచడానికే శివ సార్ కుటుంబం ఉంది. వాళ్ళు మొదటి నుంచి పోరాడేది కూడా ఇదే. కాబట్టి ఇంతవరకు దర్శి నియోజకవర్గానికి నాకు తెలిసి అయితే 2004లో పెద్ద ఆయన తీసుకొచ్చారు, బోసేపల్లి సుబ్బారెడ్డి సార్ తీసుకొచ్చింది అసైన్మెంట్ కమిటీ. 2009లో మళ్ళీ శివ సార్ తీసుకొచ్చిండు అసైన్మెంట్ కమిటీ. దానికి వచ్చి పేదలకు పొలం పంచింది ఎవరు? ఎస్సీకి కానీ బీసీకి కానీ ఇంకొకరికి కానీ కమిటీ పెట్టి పొలం పంచింది ఒక్క బూసేపల్లి కుటుంబమే. ఇంకెవరన్నా పంచిండ్రా ఈ దర్శి నియోజకవర్గంలో? వచ్చిన ఎమ్మెల్యేలు, మిగతా ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారంటే ఎక్కడ గవర్నమెంట్ స్థలం ఉంటే అక్కడ పింఛన్ చేసుకుంటున్నారు. మా సార్కి మన శివన్నకి ఎక్కడైనా ఒక సెంటు వాళ్ళు తాకినారని ఏడన్నా ఉందా? అది
అంత గొప్ప మనసు, అంత గొప్ప మనసు ఉన్నోళ్ళు వాళ్ళు. వాళ్ళని తక్కువ చేసి ఇవాళ ఏందంటే వాళ్ళ మీద అంత గొప్ప అంటే మంచి ఎంత మంచోళ్ళైనా గానీ బురద జల్లే వాళ్ళు ఎంతో కొంత నీచులుంటరు. అట్నే ఆ నీచులు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు శివ సారు వాళ్ళ రెడ్డులనే రానిత్తాడు, ఒక నాయకుడినే రానిత్తాడు. మీ కూడా తక్కువోళ్ళు ఎంత చేసినా గానీ మీరు గేటు బయట ఉండాల్సిందే. పోయేటప్పుడు ఒక నాయకుడిని తీసుకొని పోవాలా, లేకపోతే మీకెంత అలా గాదిప్పుడు. శివన్న వేరు, ఆయన లెక్క వేరు. ఆయన స్టార్టింగ్‌లోనే చెప్పిండు. ప్రతి ఒక్కళ్ళు నా దగ్గరికి రాండి. నాకు పని చేసి నా దగ్గరకొచ్చిన ప్రతి ఒక్కళ్ళు నా కార్యకర్తలే. నేను గుండెల్లో పెట్టి చూసుకుంటానన్నాడు శివన్న. తప్పుడు ప్రచారాలు చేసినా గానీ ఎవ్వరు భయపడరు. ఎవరికేం బాధ లేదు. శివన్న ఖచ్చితంగా చేస్తాడు. చేసి తీరుతాడు. ఎన్నో గుళ్ళుకి, బళ్ళుకి ఏదన్నా ఆపదలు జరిగిన ప్రతిదీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ప్రతి పల్లె ఈ దర్శి నియోజకవర్గంలో ఈ 20 సంవత్సరాల నుంచి వాళ్ళ దగ్గరకు పోయి వెనక్కి ఒట్టి చేతులతో వచ్చిన ఏ కుటుంబము లేదు, ఏ ఊరు లేదు. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది. అట్టటప్పుడు ఎవరు భయపడాల్సిన పని లేదు. చాలా బాగా ఘనంగా గెలవటం అయితే జరుగుద్ది. ఈ దొనకొండ మాది కుర్చేడు మండలం గంగదొనకొండ. నా పేరు సుబ్బయ్య. ఇక్కడ గంగదొనకొండ నుంచి 400 నుంచి 450 వరకు మెజార్టీ తీసుకొస్తాం. అట్లే మా కుర్చేడు మండలంలో 1500 నుంచి 2000 ఖచ్చితంగా మెజార్టీ తీసుకొస్తాం. దర్శి నియోజకవర్గంలో శివన్న ఎంతమంది కుట్రదారులు ఎదురైనా కానీ సరే 20,000 మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తాడు. ఇది మా నమ్మకం. జై శివన్న.